రాష్ట్రంలో స్పష్టంగా ఒకే వర్గం రాజకీయం చేస్తుంది. 95% ఉన్న వాళ్ళు ఓట్లు వేసి అధికారం ఇచ్చి మాకు న్యాయం చేయనని అడుక్కుంటున్నారు. ఇక మీడియా సామాజిక వ్యభిచారం నిర్వహిస్తున్నది. ఉట్టి భజన ఇదే అనుకోవాలి మనం. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీలు ఓట్లు పంచుకుంటున్నాయి. కమ్యూనిస్టు ఏదో ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నది. బహుజన నాయకులు అనేటోళ్ళు కొంత వాళ్ళ మూమెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఒట్టి భజన అంటే వ్యభిచారం చేస్తున్నారు. ఏదైనా పార్టీ గురించి మాట్లాడితే అసలు మీరేం చేస్తున్నారు? ముందు బహుజన లీడర్ లాంటి వాళ్ళు ఏమైనా పీకి కట్టలు కట్టిందా ఇప్పటి వరకు? ఇప్పుడు పేర్లు చెప్పాను నేను. కొన్ని బహుజన పార్టీలు ఉన్నాయి, పేర్లు చెప్తే మళ్ళీ బట్టలు చింపుకుంటాను నేను. బహుజన పార్టీ ఇప్పుడు కేసీఆర్ లాంటి నాయకుడు ఉన్నాడు. కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణ సాధించడానికే బీజేపీ తోటి ఆ వ్యవహారాలు నడిపేది, కాంగ్రెస్ తోటి వ్యవహారాలు నడిపేది, టీడీపీ తోటి వ్యవహారాలు నడిపేది, ఇంకా అనేక పార్టీలతో బీఎస్పీ దగ్గరికి ఏకంగా మాయావతి గారి దగ్గరికి పోయి మాయావతి గారి కాళ్ళు మొక్కి అంటే ఆమె ఆశీర్వాదం తీసుకొని మా తెలంగాణ ప్రాంతానికి మీరు మద్దతు తెలపాలి రాష్ట్రం కోసం అని అన్నారు. అంటే ఆయన ఎక్కడైనా నేరో మైండ్ తోటి ఆలోచించిండా? అంటే ఏ అవకాశం దొరికితే ఆ అవకాశం ద్వారా తెలంగాణను సాధించడానికి విశ్వ ప్రయత్నాలు చేసిండు. ఇక మన వాళ్ళు అంటారుగా మనం ఎవరితో పొత్తులు పెట్టుకోం. మనం పొత్తులు పెట్టుకోకపోతే నీ ఓట్ల శాతం ఎంత? దళితులు ఎంత ఉన్నారు ఇక్కడ? దళితుల ఓట్లతోటి ఓన్లీ అధికారంలోకి వస్తారా? సరే, బీసీలను ఎస్టీలను కలుపుకోవాలి. బీసీలను ఎస్టీలను కలుపుకోవాలంటే బీసీ లీడర్లతోటి ఎస్టీ లీడర్లతోటి సంప్రదింపులు జరపాలా వద్దా? ప్రజలు ఎప్పుడు రోడ్ల మీదకి రారు, నాయకులను చూసి ప్రజలు ఓట్లు వేస్తూ అంటారు. మరి మీ వ్యూహాలే తప్పు ఉన్నాయి కదా, మీ అడుగులే తప్పు ఉన్నాయి కదా బహుజన లీడర్లవి. అప్పుడు ఇతరులను నువ్వు వ్యభిచారం చేస్తున్నారు, ఓట్లు వేయని వాళ్ళంతా వ్యభిచారం చేస్తున్నారు అనే హక్కు ఎక్కడిది? తప్పట్లా అట్లా దురుసుగా మాట్లాడితే ఉన్న ఓట్లు కూడా విక్కపోతాయి. ఇది తప్పు. ఆలోచనలో మార్పు రావాలి. కేసీఆర్ అనేటైనా 14 సంవత్సరాలు స్ట్రగుల్ చేస్తే అన్ని పార్టీలను మెప్పించగలిగిండు. ఆ పార్టీల ద్వారా ఆయా పార్టీలకు ఉన్న ఓట్ బ్యాంకును తన ఓట్ బ్యాంక్గా మలుచుకున్నాడు. ఆయన రాజకీయపరమైన ప్రయోగాలు చేసిండు. మీలాగా తిట్టుకుంటా పోలే. ఓట్లు లేకపోతే వాడిని తిట్టలే, వీడిని తిట్టలే, ఇంకోని తిట్టలే. ఇది అర్థం చేసుకోవాలి మనం. ముందు నిందించడం కంటే నువ్వేం చేసినావు, అసలు నేను విశ్వసించడానికి ఏం చేసినావు? ఒక బహుజన లీడర్ ఉన్నాడు, ఎక్స్ అనే బహుజన లీడర్ అనుకుందాం. ఆ ఎక్స్ అనే బహుజన లీడరు 1,00,000 ఓట్లు ప్రజలు వేయడానికి ఆ 1,00,000 ఓటర్లను ఏం మెప్పించగలిగిండు? ఆ 1,00,000 ఓటర్ల కోసం ఎన్నిసార్లు రోడ్డు ఎక్కిండు? ఆ 1,00,000 ఓటర్ల కోసం ఎన్నిసార్లు స్ట్రగుల్ చేసిండు? ఏం చెత్తలేరు నేను చూసిన కాడికైతే.